ఏదైతే మహానాడు ఈ నెల 27, 28, 29 3 రోజుల్లో జరగబోతుందో దాన్ని నెల్లూరులో చేసే విధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి నెల్లూరులో ఈ యొక్క మహానాడుని కండక్ట్ చేస్తామని తెలియజేయటం, దాని మీద ఇక్కడున్న మంత్రివర్యులైనటువంటి రామనారాయణ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా మిగతా సభ్యులు అందరూ కలిసి, అదేవిధంగా పార్టీ ఆఫీస్ నుంచి యాక్చువల్గా ప్రతినిధులు రావడం జరిగింది. వాళ్ళతోటి నిన్న ఇవాళ ఒక 4 ప్లేసుల్లో సైట్స్ చూశారు. కోవూరులో ఒక 2, మన రూరల్లోనే 2, మిగతా 2 కూడా రూరల్, అది కూడా రూరల్. మరొక 2 సైట్లు రూరల్లో చూశారు. వీటిలో ఏదనేది యాక్చువల్గా పార్టీ సెంట్రల్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైతే వాళ్ళు నిర్ణయిస్తారో దాంట్లో యాక్చువల్గా ఈ మహానాడు కండక్ట్ చేసేట్టుగా, దీనికి అందరూ కలిసికట్టుగా చేసే విధంగా యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతున్నారు. ఏదేమైనా 2-3 రోజుల్లో ఎక్కడ ఏ స్థలంలో అనేది నిర్ణయిస్తారు. అది నిర్ణయించిన తర్వాత పార్టీ కమిటీలు వేస్తుంది, డిఫరెంట్ కమిటీస్. అంటే అక్కడ ఏర్పాట్ల కమిటీ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ కమిటీ కావచ్చు, ఫుడ్ కమిటీ కావచ్చు, డిఫరెంట్ కమిటీని వేస్తారు. ఆ కమిటీస్ వేసిన తర్వాత ప్రతి కమిటీ ఎవరి విధులు వారు నిర్వహిస్తూ ఇక్కడ నెల్లూరులో జరగబోయే ఏదైతే మహానాడు ఉందో అది చరిత్ర సృష్టించేట్టుగా ఇప్పుడే మన యొక్క శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ విధంగా అందరం కలిసి గట్టిగా చేయడం జరుగుతుంది. 5 లక్షలు తగ్గకుండా